కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు టార్గెట్గా గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి చేశారో అక్రమాలు చేశారో వాళ్ళందరినీ వదిలిపెట్టేది లేదంటే విధంగా ఇప్పుడు కార్యాచరణ రూపొందిస్తుంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించి వైసీపీ నేతలకు సంబంధించి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులపైన కేసులు పెట్టింది, వాళ్ళకి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చింది. తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళపైన ఇప్పుడు చర్యలకు సిద్ధమవుతున్నట్టు అర్థమవుతుంది. అయితే ఇప్పటికే వాసుదేవరెడ్డికి సంబంధించి లిక్కర్ స్కామ్లో కొంత అవినీతి జరిగింది. ఏపీలో కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి తద్వారా వచ్చినటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందారనేది టీడీపీ చేసినటువంటి ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించి కూడా ఇప్పటికే సిఐడి ఒక వాసుదేవరెడ్డిని విచారించింది. ఆయనతో మాట్లాడి దానికి సంబంధించి ఏమేమి జరిగాయి, ఏంటి పరిస్థితి, అక్కడ కొత్త కంపెనీలను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి మద్యాన్ని ఎందుకు ఇక్కడ కొనసాగించలేదు, లేదంటే అన్ని రాష్ట్రాల్లో దొరుకుతున్నటువంటి బ్రాండ్లను ఏపీలో ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదు అనేటువంటి కొన్ని వాళ్ళకున్నటువంటి సంకేతాలను, కొన్ని వాళ్ళకున్నటువంటి అనుమానాలను అయితే అక్కడ దగ్గర నుంచి వాసుదేవరెడ్డితో మాట్లాడి కొంత సమాధానం తీసుకొచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. తాజాగా ఇప్పుడు మరొక వ్యక్తి టార్గెట్గా మరొక వ్యక్తి అవినీతి చేశాడనే విధంగా కూటమి ప్రభుత్వం ఆయన పైన ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆయనే మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి ఫైబర్నెట్ ఎండీగా ఉన్నారు. ఆయన ఫైబర్నెట్కి సంబంధించి కార్యకలాపాలన్నింటినీ చూశాడు. సో ఇది ఒకసారి చూసుకుంటే ఫైబర్నెట్ ఎండీగా అడ్డగోలు వ్యవహారాలు, జగన్ జమానాలో అవకతవకలు, విచారణలో గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా చర్యలు, అమరావతి విడిచి వెళ్లరాదని ఆదేశాలు. ఏపీ ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి పాపం పండుతోంది. వైకాపా ప్రభుత్వం హయాంలో ఆయన పాల్పడిన అక్రమాలు పుట్ట పగులుతోంది. అక్రమ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. ఫైబర్నెట్ ప్రస్తుతం ఎండీగా నుంచి ఆయన్ని తొలగించారు. అక్రమాల నిగ్గు తేలే వరకు ఆయన రాష్ట్రం విడిచి వెళ్ళకూడదని చెప్పి చూడాలని నిర్ణయించింది. మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫైబర్నెట్ను జేబు సంస్థల్లా మార్చేశారు. వైకాపా ముఖ్య నేతలు సిఫార్సుల ఆధారంగా ఇష్టారాజ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులు నియామకాలు చేశారు. సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు, మేనలుడికి హెచ్ఆర్ విభాగానికి ఇన్ఛార్జ్, ఒక్కొక్క విభాగానికి అస్మదీయుల పర్యవేక్షణలో పెద్ద కోటరీ. దాంతోపాటు ఈయన మధుసూదన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలను కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. వైకాపా ముఖ్య నేతల సిఫార్సుతో వచ్చిన వారికి ఫైబర్నెట్ను ఉపాధిగా కేంద్రంగా మార్చేశారు. 2019లో ఏటా 7.8 కోట్లు ఉండే సంస్థ జీతాల పద్దును ఏకంగా 48 కోట్లకు పెంచారు. వైకాపా నేతలు అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి ముఖ్య నేత భార్య నుంచి వచ్చిన సిఫార్సు లేఖల ఆధారంగా సంస్థ అవసరాలను మించి కాంట్రాక్ట్ సిబ్బంది నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం మొత్తం 1299 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో శాశ్వత సిబ్బంది 2. మిగిలిన వారిలో అత్యధిక శాతం వైకాపా నేతల సిఫార్సుల ఆధారంగా నియమితులైన వారిలే. తన సోదరుడికి ఏటా 12 కోట్ల చొప్పున అప్పనంగా చెల్లించారు. సంస్థ సిబ్బందినే పనుల్లో వినియోగించి నిర్వహణ పనులు నెలకు రూ. 1 కోటి చొప్పున చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంస్థ పేరిట 1250 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని పర్సంటేజీలు తీసుకొని గుత్తేదారులకు బిల్లులు చెల్లించినట్లు తెలుస్తుంది. బిల్లులు లేకుండా వివిధ సంస్థల పేరిట 151 కోట్ల గోల్మాల్ చేశారనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. సో ఇది ఫైబర్నెట్కి సంబంధించి దాదాపు అంటే అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఫైబర్నెట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఎక్కువగా ఆ డెవలప్మెంట్కి సంబంధించి చేయాలని చెప్పేసి ఉన్నారు. దానికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మధుసూదన్ రెడ్డిని దానికి ఇన్ఛార్జిగా వేశారు. సో ఆయన ఎండీగా ఉన్నారు ఈ ఫైబర్నెట్కి సంబంధించి. ఇప్పుడు ఈయనపైన అవినీతి జరిగింది, ఆరోపణలు జరిగాయని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ఏంటి, దాదాపు 7 కోట్లుగా ఉన్నటువంటి జీతాలను ఇప్పుడు అంటే 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆ జీతాలను 48 కోట్లకు పెంచారు. కాంట్రాక్టుల ఉద్యోగుల్ని అవసరం లేకపోయినా కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకున్నారని చెప్పేసి మరొకటి వాదన. దానిలో ముఖ్యంగా కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఉద్యోగులు ఎవరు, అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులు, లేదంటే ఆయన సిఫార్సు చేసినటువంటి వాళ్ళు, లేదంటే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు, లేదంటే ఆయన సిఫార్సు చేసినటువంటి వాళ్ళు, ఇలా వైసీపీకి సంబంధించి ప్రధానంగా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే సిఫార్సులు చేస్తారో, వాళ్ళైతే ఎవరైతే రికమెండేషన్ చేస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చారని చెప్పేసేది ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణ. దీనితో పాటు దీని కింద దాదాపు 1250 కోట్లు రుణాలు తీసుకొని ఆ రుణాలని కొంత జీతాలుగా మళ్ళిస్తూ దాని నుంచి దాదాపు 151 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి మరొక ఆరోపణ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తోంది. అంటే రుణం తీసుకున్నటువంటి అమౌంట్ని కొత్త గోల్మాల్ జరిగి ఆ గోల్మాల్ జరిగినటువంటి అంశంలో ఒక 150 కోట్లను దారి మళ్లించారని చెప్పేసి మన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ఆధారాలు లేవు. ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎందుకు డబ్బులు ఇచ్చారు అనేది కూడా చెప్పట్లేదు.
దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పేసి చెప్తుంది. అయితే ఇప్పుడు ఈయన్ని వేరే పోస్టులకు కూడా వెళ్లకుండా చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఈ కేసుకు సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి పూర్తిగా విచారణ జరిగి నిజాలు బయటకు వచ్చే వరకు ఆయన ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. దానికోసం ఆయన్ని ఇక్కడే ఉండాలని చెప్పేసి కూడా చెప్పింది. దీనికి సంబంధించి సిఐడి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంట్రాగేషన్ చేసే విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్పింది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఒక విచారణ కమిటీ వేసి దీంట్లో ఏ స్కాములు జరిగాయి, దీని వెనక ఇంకెవరెవరు ఉన్నారనేది కూడా చర్చిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం, గతంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి నిన్న ఆయన మీద చూసాం, వాసుదేవరెడ్డి మీద, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి మీద చూస్తున్నాము. ఇంకెన్ని ఉన్నాయి, ఎన్ని అక్రమాలు ఉన్నాయి, ఎవరెవరిని బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా చూడాలి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో ఏవైతే అక్రమాలు జరిగాయో, ఏవైతే అవినీతి జరిగాయో, వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా పనులు నిర్వహించారో వాటన్నిటిపైన ఖచ్చితంగా విచారణలు జరిపి వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది.